తప్పకుండా. ఎందుకంటానంటే మాకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటానంటే రేవంత్ రెడ్డి గారు మా తాండూరు పక్కల ప్రాంతానికి చెందిన వ్యక్తే కాబట్టి ఎందుకు జెడ్పీటీసీ నుంచి ఒక సీఎం స్థాయి వరకు ఈ ఎదగడం జరిగింది కాబట్టి ఒక మేము ఇప్పుడు ఒక నిరుద్యోగ కళాకారునిగా ఇప్పుడు బేసిక్ సాలరీ 2014లో 33,000. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు గడుస్తున్న మా యాడేసిన గొంగడి ఆడనే అన్నట్లు ఇప్పుడు జియో ఎస్ఎంఎస్ ప్రకారం 6 ప్రకారం లేఖ ఇచ్చి గిటంగా అమ్ముకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి కేశవులు అమ్మేశాడన్న ఇతల సైడ్ ఇటడు మళ్ళీ ఇంటర్వ్యూ డైరెక్ట్ పోయి మేము మళ్ళా ఇంటర్వ్యూకి పిలిచి ఇటంగా అదే పరిస్థితి ఏడేసిన కొంగడి ఆడిని అన్నట్ల మళ్ళీ పాతోళ్ళకే ఇచ్చిండు. అశ్లీల అసభ్యకరమైనటువంటి సైడ్ డాన్సర్లకు అమ్ముకున్నటువంటి దుస్థితి కాబట్టి తగిన ఎంబడే ఈ కళాకారుల ద్వారా ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాంటి గౌరవం లేదు. ప్రభుత్వం ఏర్పడక ముందు కేసీఆర్ ఇంటి దగ్గర మా తోటి సహచరుడు కాలు గిటంగా ఇరిగిపోవడం జరిగింది. ఉద్యమంలో పాల్గొని పట్టించుకునే నాదులే లేదు. ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకముందు ఆయన ఇంటి దగ్గర నేను బాల్కసుమన్ పెడమర్తి రవాణ గెలుసీరన్న అందరం కలిసి ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ స్థాయిలో తాడుల విధంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. కడుపులు మార్చుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో పెట్టిర్రో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగ కళాకారులని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు అదే కాకుండా రైల్వే కేసులు గిటంగా ఉన్నాయి మా పైన. రైల్వే కేసులు గిటంగా తమరు ఇంటెలిజెన్స్ ద్వారా ఐడి పార్టీ ద్వారా తమరే వివరాలు సేకరించి ఒక న్యాయమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి నిజాయితీగా పోరాటం చేసి అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.